తెలంగాణ రాష్ట్రం సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసిన తొలి సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. కేసీఆర్ సినిమాను తెలంగాణలోని ప్రతి బిడ్డ చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆదివారం గోదావరికని రాజేష్ థియేటర్లో కేశవ చంద్ర రామావత్ కేసీఆర్ సినిమాను బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి చందర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటే తెలంగాణకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ తొలి సీఎంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి పేరుతో స్ఫూర్తితో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలన్నారు. పల్లెలనే కాదు పట్టణాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దని అన్నారు. భౌతికంగా మాత్రమే కాదు రాష్ట్రాన్ని సామాజికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ తెలంగాణను దిక్సూచిగా తీర్చిదిద్దారని కొనియాడారు. 4.5 ప్రజల ఆకాంక్ష కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షకు పూని ఒక రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రం సాధించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చినటువంటి ఉద్యమ మహానాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పసి కూన నుంచి వెళ్ళి పండు ముసలి వరకు ఆకలి చావులు లేకుండా ఆత్మహత్యలు లేకుండా రైతులను రాజులుగా చేయడం కోసం ఎన్నో మేధో మదనాలు చేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు వారు పూర్తి పరిపాలనను ఉద్యమ నేపథ్యాన్ని ఇక రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క సినిమా రావడం జరిగింది. దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులము బీఆర్ఎస్ పార్టీ నాయకులము ఆనాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తూ భావోద్వేగానికి గురి కావడం జరుగుతూ ఉన్నది. ఇంత గొప్పగా పరిపాలించినటువంటి నాయకుడిని దూరం చేసుకున్నామా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇలా బాధపడుతూ మళ్ళీ మాకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు సినిమా అనంతరం ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఈ యొక్క సినిమాను తీసినటువంటి నిర్మాతను దర్శకుని ఈ యొక్క సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ఉద్యమకారులము మేమందరం కూడా హృదయపూర్వకంగా వారిని అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సినిమాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాలని ఈ సందర్భంగా కోరుతాం.